సాధకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు చిత్తూరుకి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. 2018లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు పర్యటిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా మీరందరూ చూపించిన అభిమానం, ఉత్సాహం, ఏ విధంగా పార్టీ కోసం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం మనం కృషి చేస్తాము. దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా నిలబడ్డారు. ఇందాక కవిత గారి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆ ర్యాలీ చూసిన తర్వాత ఆ రోజుల్లో ఏ విధంగా మనం ఒంటరి పోరాటం చేశామో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకుని ప్రతి ఒక్కరు కూడా ఒక ఆత్మవిశ్వాసంతో సిద్ధాంతాల కోసం, ప్రశ్నించే మనస్తత్వం కోసం, ప్రజల్లో ఉన్న ఆ భావనలో మార్పు తీసుకురావడం కోసం మీరు చేసిన ప్రయత్నం వర్ణాతీతం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒకరోజు బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేము మదనపల్లికి వస్తున్నాం ఒక మీటింగ్కి. మా వాహనం పక్కన ఒక యువకుడు కార్ తోలుకుంటూ చాలాసేపు, బైక్ తోలుకుంటూ చాలాసేపు జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం మా కార్ పక్కన ఆ 2 వీలర్ పైన వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే చిత్తూరు జిల్లాకు ఎంటర్ అయ్యామో కొద్దిసేపు అద్దం దించి పవన్ కళ్యాణ్ గారు కొంచెం జాగ్రత్త తమ్ముడు, మరీ అంతలా ఫాస్ట్గా నడవబాకు, మీటింగ్ దగ్గర తప్పకుండా కలుస్తామని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మేరకు అతను అక్కడి నుంచి మదనపల్లి వరకు మీటింగ్ కోసం వచ్చాడు. ఆ అబ్బాయి సరే మీటింగ్ జరుగుతూ ఉంది, నాకు కూడా కనపడ్డారు. పక్కకి తీసుకెళ్ళి అడిగాను, ఏం చేస్తుంటావంటే, అతను కార్పెంటరీ పని చేస్తాడు. రోజుకి బహుశా ఒక 400-500 రూపాయలు ఆ రోజుల్లో, నేను అనేది 2018లో సంపాదించుకునే వ్యక్తి సొంత ఖర్చులతోటి 200 రూపాయలు పెట్రోల్ పోసుకొని బైక్లో అక్కడి నుంచి మన జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం తను చేసిన ప్రయాణం మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా నిలబడింది. ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎందుకు చెప్తాను కూడా నేను మీకు చివరిలో చెప్తాను. ఇప్పటంలో జరిగే సభకి అనేక అడ్డంకులు ప్రభుత్వం ఆ రోజు సృష్టించింది. మీటింగ్ జరగకూడదు ఈ ప్రాంతంలో అనేది వాళ్ళొక మొండి వైఖరితోటి పోలీస్ యంత్రాంగాన్ని వాడి పవన్ కళ్యాణ్ గారి పైన, మా పైన ఒత్తిడి తీసుకొచ్చి, ఎవరు రైతులైనా సరే ముందుకొచ్చి మా భూమిలో మీరు మీటింగ్ చేసుకోండి అంటే రాత్రే వాళ్ళ మీద చుక్కల భూములు చేసి 22A భూములు చేస్తామని చెప్పి బెదిరించి ఎస్పీలు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా విపరీతంగా రాజధాని ప్రాంతాల్లో బెదిరించారు. కానీ ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠమైన పరిస్థితిలో అందరికన్నా ముందు వచ్చి నిలబడింది. నా 2 ఎకరాలు తీసుకొని నేను ఇస్తానని ఇప్పటంలో సుబ్బారెడ్డి గారు అనే రైతు గారు. ఆయన పొలం ఇచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా 16 ఎకరాలు తీసుకోండి, తప్పకుండా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోమన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వం కక్షగట్టి 1400-1600 పాపులేషన్ ఉన్న గ్రామంలో 100 మీటర్ల రోడ్ వేశారు. 100 మీటర్ల రోడ్డు కక్షగట్టి కావాలని అక్కడ ఆ రోజున్న శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఏ విధంగా దౌర్జన్యకరంగా ప్రవర్తించారో మీరందరూ చూశారు. మనం ఎప్పుడైతే పార్టీలో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామో, రైతుల కోసం, యువత కోసం, మహిళల కోసం, చివరికి మౌలిక సదుపాయాల కృషిలో కనీసం గుంతలు కూడా పూడ్చలేని ప్రభుత్వం రహదారుల్లో ఇంతమంది చనిపోతుంటే ఎందుకు స్పందించరు, ఎందుకు ఇంత అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చారు మన రహదారులు అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం మనం చేశాం. యువత అందరినీ కూడా మీరు ధైర్యంగా వచ్చి సోషల్ మీడియాలో మీ గ్రామంలో, మీ ప్రాంతంలో ఉన్న ఫోటోని మీరు పెట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలియాలి ఏ విధమైన ఒక అసమర్థత పాలన. ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి బటన్ నొక్కాం అని చెప్పే వ్యక్తులు ఏ విధంగా మన రాష్ట్రాన్ని
ధ్వంసం చేశారో చూడాలని చెప్పి ఆ రోజు మనం ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. రాజమండ్రిలో గుంతలు పూడ్చడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ ప్రారంభించడానికి కార్యక్రమాని కోసం వెళ్తే ఆ రోజు కూడా అడ్డుకున్నారు. మదనపల్లిలో టొమాటో రైతుల కోసం మేము వస్తే రాత్రిపూట హార్స్లీ హిల్స్లో ఉన్నామంటే రాత్రి పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ అన్నారు. చివరికి విశాఖపట్నంలో పార్టీ కార్యక్రమం మనం చేసుకోవడానికి మనం ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్ నుంచి నోటెల్ హోటల్ వరకు 4.5 గంటలు పట్టింది. వీధి దీపాలన్నీ దారి పొడుగున ఆఫ్ చేసి దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి పైన. ఎయిర్పోర్ట్లో బయలుదేరిన తర్వాత మన జన సైనికుల పైన, మన నాయకుల పైన 47 మంది మీద అటెంప్ట్ టు మర్డర్ 307 కేసులు పెట్టారు. ఎలా మర్చిపోతాం చెప్పండి? కేవలం మనం అక్కడ వెళ్ళింది విశాఖపట్నానికి పార్టీ నుంచి మనం చేసే కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు తీసుకుని జనవాణి కార్యక్రమంలో ఎవరికైతే ప్రభుత్వం పైన కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ గ్రీవెన్సులు తెలపండి, మేము వస్తున్నాం అని అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి భూ సమస్యలన్నీ కూడా వెళ్తే వీళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తాయని హోటల్ రూమ్లోంచి 3 రోజులు బయటికి రానికన్నా చేశారు. ఇది జనసేన పార్టీ ప్రస్థానం. అన్నిటికన్నా ముఖ్యం 2014లో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించినప్పుడు 150 మంది సభ్యులతోటి జనసేన పార్టీ ప్రారంభించారు. నేను ఈ వివరణ ఎందుకు ఇచ్చానంటే మీకు మీ ప్రస్థానం జనసేన పార్టీ ప్రస్థానంతో ముడిపడి ఉంది. అది కూడా చెప్తాను ఎందుకని. 7 నియోజకవర్గాలు ఉన్నాయి మనకి చిత్తూరు పార్లమెంట్లో. 7 నియోజకవర్గాల్లో ఒక కుప్పం, తర్వాత గంగాధర్ నెల్లూరు తప్ప సభ్యత్వం చేపట్టిన మొదటి సంవత్సరంలో మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా సింగిల్ డిజిట్ సభ్యత్వం చేశాం. అంటే పార్టీని ఆ రోజు నమ్మిన వాళ్ళు ఎవరు లేరు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మిన వాళ్ళు ఆ రోజులు లేరు. కానీ అక్కడి నుంచి మీ అందరి కృషితోటి, పవన్ కళ్యాణ్ గారికి మనకి ఇచ్చిన నాయకత్వంతో, ఆయన కింద మనం నేర్చుకున్న అడుగుజాడల్లో మనం పనిచేస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా 3000కి 2000కి గత సంవత్సరం మన సభ్యత్వం తీసుకురాగలిగాం. అర్థం చేసుకోండి, ఒక నియోజకవర్గం అయితే ఒకటే చేశారు, అక్కడి నుంచి మనం 3000కి ఎదిగాం 4 సంవత్సరాల్లో. అది జనసేన పోరాటం, అది మన జన సైనికుల్లో ఉన్న నమ్మకం, ధైర్యం. ఆ విధంగా మనం నిలబడ్డాం. పార్టీ జెండాని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళగలిగాం. ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం భాగస్వాములుగా. భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్ తోటి 21 శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు ఈరోజు రాష్ట్రంలో గెలిపించుకుని పార్టీ గర్వంగా మన జన సైనికుల కోసం, మన వీర మహిళల కోసం మనం నిలబడే విధంగా చేశారు. వ్యక్తులతో సంబంధం లేదని అన్న పొరపాటు. ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరు ముఖ్యులే, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. కానీ మీలో నాయకత్వం బయటికి రావాలి. ఈ వేదిక దానికోసమే. ఉద్యమీ సభ్యత్వం దానికోసమే. మీలో ఉన్న నాయకత్వం బయటికి తీసుకురావడానికి కోసం, మీలో ఉన్న పట్టుదల బయటికి తీసుకురావడానికి కోసం మీకు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించారు. సభ్యత్వం ఎంత అనేది ముఖ్యం కాదు, అది 500 400 అని కాదు. సభ్యత్వంలో ఇన్సూరెన్స్ అంతా అని కొంతమంది అడుగుతున్నారు, అది ముఖ్యం కాదు. ఎందుకంటే ఏ పార్టీ చేయని విధంగా 5 సంవత్సరాల క్రితమే మనం మొదలుపెట్టాం ఇన్సూరెన్స్ కార్యక్రమం. గతంలో ఏ పార్టీ అని చేసిందో చెప్పండి. ఎవరైనా వాళ్ళు చనిపోయిన వాళ్ళ పార్టీ సభ్యుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఏ పార్టీ అయినా ఇచ్చిందా భారతదేశంలో? చెప్పండి మీరు. ఏ పార్టీ అయినా భారతదేశంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇస్తే ఇంటింటికి వెళ్ళి మన 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాం. ఏ పార్టీ చేసింది చెప్పండి? ఏ పార్టీ ఇన్ని రోజులు మనం పోరాటం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఎదిరించి, వైఎస్ఆర్సీపీని ఎదిరించి నిలబడి క్షేత్రస్థాయిలో నిలబడిన పార్టీ వ్యవస్థ ఎవరికి చెప్పండి ప్రతిపక్షంలో? ఆ విధంగా ప్రయాణం చేశాం. దానికోసమే ఈ సభ్యత్వం అంటే ఒక గుర్తింపు, సభ్యత్వం అంటే మీకు కూడా ఒక మర్యాదకిచ్చే ఒక స్థానం, అంతేగాని డబ్బుతో ముడిపడింది కాదు.
డబ్బుతో ముడిపడి ఉందని అనుకుంటే ఎందుకు అందరికన్నా ముందు ఉద్యమి సభ్యత్వం ప్రారంభం అవగానే పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయల విరాళం ఎందుకు ఇస్తారు చెప్పండి? దేనికోసం ఆయన ఇచ్చింది? ఆయన ఆ రోజు ఇచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు నాతోటి, ఎవరైతే మన పార్టీలో చేరాలని అనుకుంటున్నారో కానీ డబ్బులు కట్టలేరో వారి కోసం ఈ 2 కోట్ల రూపాయలు వాడమని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ విధమైన ఆలోచనతోటి అటువంటి భావాలతో కలిగిన నాయకత్వం మనలో ఉన్నందుకు మనం ఎంతో అదృష్టంగా భావించుకోవాలి. ఏ కార్యక్రమం చేసినా ఏ విధంగా నిలబడ్డామో మీరు చూశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మన జనసేన పార్టీ సభ్యత్వం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రారంభమై 2 రోజులైంది. దాదాపు 2 లక్షల సభ్యత్వం వరకు చేసాం. మనం ఈ రోజుకి 2 లక్షల వరకు సభ్యత్వం చేసాం. సభ్యత్వ కార్యక్రమం అయినప్పుడు 2000లో ఎవరు కూడా ఆ రోజు దీనికి ఆకర్షితులు అవ్వలేదు, నమ్మలేదు. పార్టీలో జనరల్గా ఆ రోజులు ఎట్లా ఉండేది? 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఉండేది వేరే పార్టీల్లో. కొన్ని పార్టీల్లో అయితే కేవలం మిస్డ్ కాల్ ఉండేది. మిస్డ్ కాల్ ఇస్తేనే మీరు ఆటోమేటిక్గా మెంబర్లు అయిపోయేవాళ్ళు. కానీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎవరైతే సమయం వెచ్చించగలుగుతారో, ఎవరైతే సీరియస్గా పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ గుర్తింపు కోరుకుంటున్నారో, ఎవరైతే సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు ఉంటాను జనసేన పార్టీతో అనుకుంటున్నారో వాళ్ళ కోసం వేదిక కల్పిద్దామని ఆ రోజు 500 రూపాయల సభ్యత్వం మనం ప్రారంభించాం. మొదటి సంవత్సరం 94,000 చేశాం. గత సంవత్సరం 4వ విడతకి 13 లక్షల సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చేయగలిగింది. మన ప్రయాణం ఎటుంటుందనేది మీ చేతిలో ఉంటుంది. నాయకత్వం నేను ఎన్నో సందర్భాలు చెప్తాను, నన్ను తప్పుగా భావించబాకండి. ఫ్లెక్సీలు కట్టుకుంటే నాయకత్వం రాదు, ప్రెస్ మీట్లు పెడితే నాయకత్వం రాదు. ప్రజల్లో ఉండి మన నాయకుల్ని, కార్యకర్తల్ని దగ్గర పెట్టుకుని కష్టపడి పనిచేస్తేనే నాయకత్వం తప్ప నాయకత్వం ఆటోమేటిక్గా ఎవరికి రాదు. కోరుకున్న నాయకత్వం రాదు. నాయకత్వం కోసం కృషి చేయాలి. మన అధ్యక్షుడు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎటువంటి భావాలతోటి మన ముందు నడుపుతున్నారు, ఆ జ్ఞానం లేకపోతే పార్టీలో మనం పనిచేయలేం. ఎందుకంటే కూటమిలో ఉన్నాం. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కనీసం 15 సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలన అందించాలి. ఏదైతే మార్పు ప్రజలు కోరుకున్నారో, ఏ విధంగా ప్రతి నియోజకవర్గం నుంచి 30,000 నుంచి 50,000 ఓట్ల వరకు మెజార్టీ ఇచ్చారో మీ అందరూ చూశారు. ఏ ఎన్నికల్లో కూడా ఆ విధంగా జరగలేదు. ఎందుకు? ఒక నమ్మకం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంటేనే మన రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని నమ్మి ప్రజలు మన కోసం ఓటేశారు. ఆ బాధ్యతని మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అంతేగాని సందర్భం దొరికినప్పుడల్లా విమర్శించుకోవడం, సోషల్ మీడియాలో మనకేం వేరే పని లేనట్టు ఒకరిపైన ఒకరు విమర్శించుకుంటూ పోస్టులు పెట్టుకోవడం, ఏదో కార్యక్రమం చేశామని చెప్పి 10 మందికి చూపించుకుంటే దాంతో ఎవరికి సరదాగా ఉంటుందో నాకు తెలియదు. సరిపోదు. ఎంతమందికి తీసుకెళ్ళగలుగుతారు? పార్టీ కార్యక్రమాలు మనం చేసే ఈ రోజు ప్రభుత్వంలో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, 3 ముడిపడి ఉన్నాయి. మీ నాయకత్వం అక్కడి నుంచి కనపడాలి. క్షేత్రస్థాయిలో మీరు పర్యటించాలి. రేపటి రోజున స్థానిక సంస్థల్లో మీరు నాయకులుగా పోటీ చేయాలంటే 100% పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళకే ఆ స్థానం దొరుకుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి పోటీ పడి నేను కూడా పార్టీకి పనిచేశానంటే ఆ వివరాలు ఉంటాయి మన దగ్గర. మారిపోయింది యుగం, టెక్నాలజీ ఉంది. ఈ రోజున ప్రతి కార్యక్రమం, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం ఏ స్థాయిలో ఎటువంటి నాయకత్వం ఉందో పూర్తి వివరాలు మన దగ్గర ఉంటాయి కేంద్ర కార్యాలయంలో. దాన్నే బేస్ చేసుకొని మేము టికెట్లు ఇస్తామంటే కూడా పొరపాటు కాదు. సామాజిక న్యాయం పాటించాలి, అందరినీ కలుపుకోవాలి. యువతకు ప్రత్యేకంగా మన పార్టీ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఏం చేసినా కనీసం 50% 30 సంవత్సరాల లోపున్న యువతకి ఆయన పదవులు ఇమ్మని పదే పదే చెప్తా ఉంటారు. కనీసం 50% యువతకి, 30 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి. మిగతా పోస్టుల్లో మహిళలకు పెద్దపీట వేయమని చెప్తారు. రేపు స్థానిక సంస్థల్లో కూడా 50% మహిళా రిజర్వేషన్ ఉంది. 50% ఉంది మహిళా రిజర్వేషన్. మనం కూడా జనసేన పార్టీ నుంచి ఆ విధంగానే స్పందించాలి. మన నాయకత్వాన్ని పెంచాలి. మనం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నాయకత్వం ఎదగాలి. వాటితో పాటు ఎటువంటి అంశాలపైన మీరు మాట్లాడగలుగుతారు, ఎటువంటి అంశాలపైన మీరు ఒక మార్పు కోరుకుంటున్నారు,
జనసేన పార్టీ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందో మీ చేతుల్లో ఉంది. అటువంటి కార్యక్రమాలు మీరు చేయండి. అంతేగాని మనం ఒకరినొకరు తిట్టుకుని అతను ఒక దిమ్మ కట్టాడు కాబట్టి మనం ఒక దిమ్మ కట్టాలి, అతను ఒక జెండా ఎగిరేసాడు కాబట్టి మనం ఒక జెండా ఎగిరేసాడు, సరిపోదు. నేను కాదనడం లేదు, చెయ్యాలి, కానీ అది సరిపోదు అంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా నేను చెప్పేవాడిని, పార్టీలో చాలామంది రక్తదాన శిబిరాలు చేసేవాళ్ళు, సరదాగా ఒక కార్యక్రమం వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమం చేసేవాళ్ళు, ఇంటింటికి వెళ్ళి మనం కూరగాయలు పంచాం, ఇంటింటికి వెళ్ళి మనం సరుకులు పంచాం. ఇవన్నీ స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాలు. రాజకీయంగా చేయాల్సిన కార్యక్రమం ఉద్యమీ సభ్యత్వం కార్యక్రమం. రాజకీయంగా మనం ఎదగాలంటే మన అందరం కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇటువంటి కార్యక్రమం ద్వారా మనం అంతిమంగా మన పార్టీ అధ్యక్షుల వారికి పార్టీ బలం ఏంటో మనం తెలపగలుగుతాం. నియోజకవర్గాల వారీగా సమీక్షించుకుంటాం. ఇక్కడ మన నాయకత్వం ఉంది అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను, ఒకసారి మీరు ఆలోచించండి. మీలో ఉన్న పట్టుదల ఇతర జిల్లాల్లో వేరే విధంగా ఉంటుంది, కానీ చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా ఈ పార్లమెంట్లో నేను 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. పార్టీలో చాలా కష్టపడే మనస్తత్వం, నిజాయితీగా పనిచేయాలనే మనస్తత్వం, యువత ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంతో అభిమానించే నాయకత్వం. కానీ చిన్న చిన్న తగాదాల వల్ల మీరు దూరం అయిపోతున్నారు. అది చాలా పొరపాటు, చాలా పొరపాటు. ఎన్నోసార్లు నేను డాక్టర్ గారిని కూడా మందలించాను. నాయకత్వం అంటే మీలో నుంచి రావాలి. మేం చెప్తే నాయకత్వం కాదు. మీరు నిలబడండి. మీ వార్డుల్లో, మీ డివిజన్లో, మీ గ్రామాల్లో, మీ మండలంలో మీరు నిలబడి మీ నాయకత్వాన్ని చూపించుకోండి. తప్పు లేదు, ఆ స్వేచ్ఛ మీకు ఉంది. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మిమ్మల్ని పెంచారు. ఎందుకంటే జనసేన పార్టీలో 90% మంది ఎవరైతే కింద స్థాయిలో కార్యకర్తలుగా మిగులుతారో వాళ్ళందరూ కూడా ఈ ప్రయాణం చేసేది కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసే తప్ప మా నాయకత్వం గురించి కాదని మీకు మనం సభాముఖంగా తెలుపుకుంటున్నాను. ఎవరైనా పొరపాటు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మేము అనుకుంటే అది పొరపాటు. ఇంతమంది వచ్చి ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే, జనసేన పార్టీ వల్లనే తప్ప మా నాయకత్వం వల్ల కాదు. అది మేము గుర్తుంచుకోవాలి, అది మేము గౌరవించాలి. ఎందుకంటే ఆ విధంగా పార్టీ నిర్మాణం కోసం అందరం కూడా కృషి చేస్తూ పైకి వచ్చాం. నిలబడండి, ఇది ఒక అద్భుతమైన అవకాశం. తొందరపడబాకండి. మనకి ఈ రోజు వరకు మనం పార్టీలో ప్రభుత్వంలో మనం చేరిన తర్వాత 3000 మందికి మనం అనేక దఫాలుగా అనేక ప్రాంతాల వారీగా అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవులు ఇచ్చాం. 3000 మందికి ఇచ్చాం మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా. చాలా మందికి ఇంకా ఇవ్వాల్సింది ఉంది. ఈ జిల్లాలో ప్రత్యేకంగా చాలా మందికి ఉంది. అది కూడా చెప్తున్నా మీకు. ఎందుకు గుర్తించలేకపోయాం? ఇక్కడే లోపం, అక్కడే ఉంది. ఆ లోపం ఏంటంటే మీలో ఉన్న నాయకత్వం కనపడాలి, చెయ్యాలి. ఏదో మీకన్నా తక్కువ చేశారనో లేకపోతే మీకన్నా ఎక్కువ చేశారని నేను పోల్చడం లేదు, కానీ మీలో ఉన్న నాయకత్వం పార్టీ కోసం ఏ విధంగా నిలబడాలో చెయ్యాలి. మీరు కొట్టే సాయి లాంటి వ్యక్తిని గుర్తించారు పవన్ కళ్యాణ్ గారు. ఉన్నాడా కొట్టే సాయి? ఏడి గుర్తుందా కొట్టే సాయి? ఆ రోజు ఏ విధంగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తిలో మనం ఆ రోజు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో గాంధీవాదం పట్టుకుని మౌనంగా మనం చేస్తుంటే ఏ విధంగా రాచకంగా ఆ రోజు ప్రవర్తించారో మీ అందరూ తెలుసు. కొట్టే సాయి గారికి ఆ పదవి ఇచ్చినప్పుడు శ్రీకాళహస్తి ఆలయానికి ఆలయ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆ రోజు నియమించారు. అది కొట్టే సాయి కోసం కాదు, మీ అందరి కోసం, మీలో కష్టపడిన జన సైనికుల కోసం. మీరు ఏ విధంగా జెండా మోసి పార్టీ కోసం నిలబడిన వ్యక్తులు ఉన్నారో, ఎవరినైతే అవమానపరిచారో ఆ రోజుల్లో, ఎవరినైతే ఇబ్బంది పెట్టారో ప్రతి జన సైనికుడు కొట్టే స్థాయిలో ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కొట్టే స్థాయికి గుర్తించి ఆ పదవి ఇవ్వడం జరిగింది. కూర్చోమ్మా. అటువంటి ఆలోచనలతోటి మనం ముందుకెళ్తున్నాం. చాలా మందికి ఇవ్వాలి, ఇద్దాం, ఖచ్చితంగా ఇద్దాం. కానీ అపాయింటెడ్ పదవులకి ఎలక్టెడ్ పదవులకి తేడా ఉంటుంది. ఎలక్టెడ్ పదవులు అంటే మనం పోటీ చేయాలి, పోటీ చేసే నాయకత్వం కనపడాలి మనలో. అంతేగాని కేవలం మన అందరం వచ్చి నేను కూడా పోటీ చేస్తాను, నేను కూడా పోటీ చేస్తా అంటే పోటీ చేసే ఆలోచన ఉన్నా మీలో ఆ నాయకత్వం పెంచుకోండి. ఒక్క ఓటు తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో మీ అందరికి తెలుసు. ఇప్పుడే నేను మీకు ఉదాహరణ ఇచ్చాను. జనసేన పార్టీ సభ్యత్వం ఒక నియోజకవర్గంలో ఒకటే చేశాం. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ 3200గా వచ్చాం మనం 4 సంవత్సరాల తర్వాత. ఒక డివిజన్లో ఒక కౌన్సిలర్ గెలవాలంటే ఎన్ని ఓట్లు కావాలి, ఎన్ని కుటుంబాలని కలవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనం వాళ్ళకి ఆకర్షితులై మనం చేయబోయే ప్రణాళిక ఏంటి, మన కార్యక్రమాలు ఏంటి, ఎట్లా వివరించాలి,
సబ్జెక్ట్ పైన మనకి నాలెడ్జ్ ఉండాలి, తెలియాలి. అప్పుడే ప్రజలు మనకు ఓటేస్తారు. అంతేగాని కేవలం మనం ఒక కండవ వేసుకుని పార్టీ జెండా పట్టుకుంటే మనకు అయిపోతుంది అనుకుంటే పొరపాటు. అటువంటి నాయకత్వం వద్దు మనకి. మీలో యువతలో ప్రత్యేకంగా భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం, భారతదేశం గురించి ఆలోచించే నాయకత్వం, మన రాష్ట్రం గురించి ఆలోచించే నాయకత్వం రావాలి. దానికోసమే జనసేన పార్టీ ఈ సుదీర్ఘమైన ప్రస్థానం చేస్తోంది. కూటమిలో ఈ రోజున మీరందరూ చూశారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తన శాఖ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చి పారదర్శకంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ఒకే రోజున 13,600 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభలో తీర్మానం చేసిన మేరకు ఆ గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, పంచాయతీ బిల్డింగ్లు కానివ్వండి, గ్రంథాలయాలు కానివ్వండి, వీటన్నిటికీ శాంక్షన్ చేసి 3,000 కిలోమీటర్లు ఒకే సంవత్సరంలో వేసిన ఘనత మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా చేయాల్సింది ఉంది. ప్రభుత్వంలో మనకు బాధ్యత ఉంది. కీలకమైన శాఖలు మనం నిర్వహిస్తున్నాం జనసేన పార్టీలో. వీటితో పాటు పార్టీ నిర్మాణం కూడా జరగాలి. పార్టీ నిర్మాణం కొన్ని జిల్లాల్లో అద్భుతంగా ఉంది, కొన్ని ప్రాంతాల్లో లేదని అనుకుంటారు. అందుకనే నేను ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను. ఎవరైతే అనుకుంటారో ఈ ప్రాంతంలో జనసేన పార్టీకి ఏముందని వాళ్ళు పొరపాటు పడినట్టే. ఈ సందర్భంగా ఎవరైతే గెలిచారో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈరోజు శాసనసభ్యులుగా మీరు గెలిచారంటే ఖచ్చితంగా మా జన సైనికులు, మా వీర మహిళల పాత్ర మీతో పాటు మీ విజయంలో భాగస్వాములుగా ఉన్నారు. నిలబడ్డారు వాళ్ళు మీకోసం, మీతో పాటు నడిచారు, మీకోసం ఓట్లు అడిగారు, కూటమి గెలవాలని నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిందో అదే నాయకత్వాన్ని మీరు క్షేత్రస్థాయిలో మీరు చూపించారు. కాబట్టి కుప్పం లాంటి నియోజకవర్గంలో కూడా మన జన సైనికులు అద్భుతంగా పనిచేశారు. అక్కడ కూడా ప్రతి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కొనియాడతారు, చాలా బాగా యాక్టివ్ ఉన్నారు మీ వాళ్ళని. ప్రతి నియోజకవర్గాల్లో మనం గెలిచిన అన్ని నియోజకవర్గాల్లోనే ఆ విధమైన మార్పు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం కూడా సభ్యత్వం మొదలై 2 రోజులైంది. ఈ 7 స్థానాల్లో కూడా అద్భుతంగా ముందుకు సాగుతోంది. 700 సభ్యత్వం చేశారు ఒక నియోజకవర్గంలో. నేను కావాలని చెప్పడం లేదు, ఎందుకంటే పోటీ పెట్టకూడదు మీ మధ్యన, అందరు కలిసి బాగా చేయాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కానీ 7 నియోజకవర్గాల్లో కూడా కనీసం సభ్యత్వం ఇప్పుడు చేసింది 400, అద్భుతంగా చేసింది 700 ఈ 2 రోజుల్లో. ఇంకా ముందుకెళ్ళాలి. మనకున్న సమయం మీరు ఉపయోగించుకోండి. మీ అందరికీ పనులు ఉంటాయి. కొంచెం సమయం పార్టీ కోసం వెచ్చించండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం వెచ్చించండి. ఆ సమయాన్ని పార్టీ కోసం మీరు ఉపయోగించినప్పుడు మీలో కూడా ఆ నాయకత్వం పెరిగే విధంగా మీరు కృషి చేయాలి. అంతిమంగా మేము కోరుకుంటున్నాం, నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజున నేను పార్టీలో చేరక ముందు 2017లో పవన్ కళ్యాణ్ గారు నేను అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు ఒకటే విషయం గురించి మేము 100% నేను కట్టుబడి ఉందామని అనుకున్నాం. ఆ రోజు మాకు పదవులు వస్తాయని మేము ఎప్పుడూ అనుకోలేదు. అప్పటికే నేను సభాపతిగా నేను చేశాను, ఎలక్షన్లో ఓడిపోయాను. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ఫలానా పదవి మనకు వస్తుందనే భావన ఆయన చెప్పలేదు, నేను చెప్పలేదు. కానీ మేము కోరుకుంది జనసేన పార్టీ నిర్మాణం జరగాలి. భవిష్యత్తు కోసం, మన యువత కోసం, స్థానిక సంస్థల్లో వాళ్ళకి పెద్దపీట వేసేటట్టు యువతలో ఉన్న నాయకత్వాన్ని పైకి తీసుకొద్దాం. దానికోసం జనసేన పార్టీ నిర్మాణం చేద్దాం, గ్రామ గ్రామం తిరిగని ఆ రోజు మేము నిర్ణయించుకున్నాం. సుదీర్ఘమైన ప్రస్థానం చేశాం. మీ లేకపోతే మేము చేయగలిగే వాళ్ళం కాదు, అది కూడా చెప్తున్నాం మీకు. కొన్ని సందర్భాల్లో మేము పర్యటనకి వెళ్ళినప్పుడు 100 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా లక్షలు వచ్చేవాళ్ళు. సమస్యల పైన, నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకొచ్చారో ప్రజల్లోకి, దాన్ని గౌరవించారు. ఈ రోజున మేమందరం కూడా మీతో పాటు మమేకమై, మేము వేదిక పైన కూర్చున్నంత మాత్రాన మీతో లేవని మీరు అనుకోబాకండి. మేము కూడా మీలాగే ఒక సామాన్య కార్యకర్తగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భం మనకి ఈరోజు ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం ద్వారా దక్కుతుంది. ఉద్యమీ సభ్యత్వం ద్వారా సాధకులందరినీ కూడా నేను కోరుతున్నాను, ఎవరైతే సాధకులుగా మీరు లింకులు తీసుకున్నారో దయచేసి మీ యాప్ల ద్వారా మీ సభ్యత్వ కార్యక్రమం నమోదు చేసి తొందరగా దాన్ని ప్రారంభించుకొని ముందుకెళ్ళండి. సాధకులు అంటే పార్టీ నాయకత్వంలో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల్ని పాటించే వ్యక్తులు, ప్రజల్లో మోటివేషన్ చేసే వ్యక్తులు, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను తీసుకుని వెళ్ళే వ్యక్తులు, మన 7 సిద్ధాంతాలని అంతిమంగా
ప్రజల కోసం ఏ విధంగా తీసుకెళ్లామో దాన్ని వివరించే వ్యక్తులు మన సాధకులు. అక్కడి నుంచి ఉద్యమ స్ఫూర్తి వచ్చింది. ఈ ఉద్యమీ స్ఫూర్తి ద్వారా ఉద్యమీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి అవకాశం, వాళ్ళందరూ కూడా చేరవచ్చు, యాప్ల ద్వారా చేరొచ్చు. మన వెబ్సైట్లో కూడా janasenaparty.org కూడా పోయి మీరు సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. అందుకే ఈ మాట ఎందుకంటున్నారంటే పక్కనే చాలామంది బెంగళూరులోనూ, తమిళనాడులోనూ, ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్న మన జన సైనికులు వాళ్ళు సభ్యత్వం నమోదు చేసుకోవాలంటే తప్పకుండా వాళ్ళ వెబ్సైట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో సాధకులుగా అవ్వాలని నేను లీలాకృష్ణ గారిని కోరుతున్నాను ప్రత్యేకంగా. ఇక్కడ గ్రూపులు లేవు. జనసేన పార్టీలో ఒకటే గ్రూప్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి గ్రూపు. ఏ ఒక్కరిని కూడా మీరు ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటేనే మన గౌరవం పెరుగుతుంది. అంతేగాని మనకి 3 వర్గాలు ఉన్నాయి, ఈ రోడ్డుకు ఒక వర్గం, ఆ రోడ్డుకు ఒక వర్గం అంటే మనం ఈనాడు కూడా ఎదగలేం. మన అందరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కిందనే పనిచేస్తున్నాం, ఆయన కోసమే పనిచేస్తున్నాం, జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరైతే అర్హత ఉంది నాకు సాధకులుగా నాకు లింక్ ఇవ్వమంటే మీ లీలాకృష్ణ గారి దృష్టి తీసుకురండి. తప్పకుండా మీకు లింక్ ఇచ్చి సభ్యత నమోదు కార్యక్రమం మాత్రం మీరు నిజాయితీగా చేయండి. తీసుకున్నంత మాత్రాన మీరు దాన్ని వదిలేబాకండి. ప్రతి ఒక్కరూ 50, 100, 200, 500 ఎంత చేయగలిగితే అంత చేయాలి తప్ప అదేదో నామమాత్రంగా తీసుకుని 5దో 10దో చేస్తే ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మన గౌరవం తీసుకొచ్చినట్టు కాదు. అదేవిధంగా ప్రదాత అనే విషయం మీ అందరికీ చెప్పాం ఆ రోజున. ఆ వివరాలు కూడా చెప్తాను. అంటే విశాఖపట్నం సభలో పవన్ కళ్యాణ్ గారు త్రిశూలంతో మనం ముందుకెళ్తాం, అటువంటి ప్రణాళిక మనం సిద్ధం చేసుకున్నా ఉన్నారు. త్రిశూలంలో 3 ఉన్నాయి. మొట్టమొదటి సాధకు, రెండోది మీ అందరు ఇప్పుడు పాల్గొన్న ఉద్యమీ కార్యక్రమం, మూడోది ప్రదాత. ప్రదాత అంటే ఎవరైతే పార్టీ కోసం ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఇన్ని రోజుల నుంచి తెర వెనుక నిలబడి పాపం వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేసి పార్టీ బాగుండాలి, పార్టీ ఎదగాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరాన్ని భావించిన వ్యక్తులు, అటువంటి వ్యక్తులకి మనం ఈ ప్రదాత అనే సభ్యత్వం కల్పిస్తున్నాం. వాళ్ళు ప్రతిరోజు రాలేరు మన పార్టీ మీటింగ్లకి, వేదిక పైన వచ్చి కూర్చోమంటే కూర్చోలేరు. ఎందుకంటే వాళ్ళ వృత్తిపరంగా, వాళ్ళకున్న వ్యాపార పరంగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి సమయం దొరకపోవచ్చు. కానీ అటువంటి వ్యాపారవేత్తలందరికీ కూడా మనం ప్రదాత అనే సభ్యత్వం తీసుకొచ్చి దానికి టైం లిమిట్ లేదు. ఈ ఉద్యమీ సభ్యత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చి 10వ తారీఖు కల్లా మనం ముగించుకోవాలి. ప్రదాత సభ్యత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఉద్యమీ సభ్యత్వం మార్చి 10వ తారీఖు తర్వాత మనం దాన్ని పొడిగించడానికి అవకాశం ఎందుకు లేదంటే మార్చి 14వ తారీఖున మన ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవానికి మీరు అందరూ రావాలి, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలి. ఆ సమయం మనకి 3-4 రోజులు పడుతుంది. కాబట్టి మార్చి 10వ తారీఖు కల్లా మనం ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని 14వ తారీఖున మనం మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే విధంగా సాధకులకి, ఎవరైతే పార్టీలో పదవి పొందారో వాళ్ళకి, అటువంటి వ్యక్తులందరూ కూడా ఆహ్వానించి ఒక అద్భుతమైన కార్యక్రమం మనం పిఠాపురంలో జరుపుకోబోతున్నాం ఈ సంవత్సరం కూడా. దాంట్లో మీరందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ప్రత్యేకంగా చిత్తూరుకి ఈరోజు వచ్చింది దీనికోసమే. ఎందుకంటే నాకు తెలుసు మీరెంత అభిమానంగా ఉంటారో, నాకు తెలుసు మీరు ఎంత తపనతోటి జనసేన పార్టీ కోసం పనిచేస్తారో. మా దగ్గర నాయకత్వం లోపం ఉన్నా మీరు పట్టించుకోకుండా నిలబడ్డారు. మీరు పార్టీ కోసం నిలబడ్డారు, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డారు. ఎన్నో సందర్భాల్లో దూర ప్రయాణం చేసి మంగళగిరి ఆఫీస్కి, విజయవాడ ఆఫీస్కి వచ్చి మీ బాధను మీరు వివరించుకున్నారు. మేము వినలేదని కాదు, మేము విన్నాం, అర్థం చేసుకున్నాం. కానీ పార్టీ నిర్మాణం జరగాలి. పార్టీ నిర్మాణం జరగాలంటే సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలి. దానికోసమే ఈ అవకాశం. కాబట్టి 100% ఇక్కడ మీరు చూపించిన అభిమానాన్ని, మీలో ఉన్న నాయకత్వం నేను గుర్తించే ఎట్టి పరిస్థితుల్లో నేను చిత్తూరుకి వెళ్లాల్సిందే. ఇక్కడ కార్యక్రమానికి లీలాకృష్ణ గారు కూడా ప్రత్యేకంగా అబ్జర్వర్గా ఉండి ప్రతి నియోజకవర్గంలో తిరగమని నేను కోరాను. ఎందుకంటే నాకు తెలుసు మీలో ఉన్న ఆ పట్టుదలని మనం బయటికి తీసుకురావాలి. సభ్యత్వ కార్యక్రమం ద్వారా మనం ఏంటో మనం చూపిద్దాం. జనసేన పార్టీ ఏ విధంగా నిలబడుతుందో ప్రజాక్షేత్రంలో చేసి చూపిద్దాం. దానికోసమే ఈ వేదికని ఈ సందర్భంగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఘన స్వాగతం పలికినందుకు కవిత గారికి, వారితో పాటు వచ్చిన అనేక మంది పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఇక్కడికి విచ్చేసిన మన ఇన్ఛార్జీలు, పిఓసీలందరూ కూడా ఎంతో చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఒక బాధ్యతతో చేశారు. మీరు లీలాకృష్ణ గారితో 15 రోజులు రాత్రి పగలు ఏ సమస్య ఉందో మీరు డిస్కస్ చేయండి. పార్టీ విజయం కోసం పార్టీ సభ్యత్వాన్ని మీరు ముందు తీసుకెళ్ళాలి. అంతేగాని మనం 4 గోడల మధ్య మనం కూర్చుంటే పార్టీ ఎదగదు.
బయటికి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, డోర్ టు డోర్ వెళ్ళాలి. డాక్టర్ గారు అయితే నాకు కరపత్రం ఇమ్మని చెప్తున్నారు, ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తామని. అటువంటి ఆలోచనలు మీలో కూడా రావాలి. పార్టీని మనం ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ ఇంత అద్భుతమైన స్వాగతం పలికి ప్రత్యేకంగా మీరు సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరుగాను మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ.